భారతదేశంలో వక్ఫ్ ఆస్తుల విషయంలో ఇప్పటికీ ఒక తెగనటువంటి పంచాయతీ నడుస్తుంది. ఈ వక్ఫ్ ఆస్తులు దేనికి 9,40,000 ఎకరాలు ఎలా వచ్చాయి అనే దాని మీదే అసలు ఇప్పటి వరకు క్లారిటీ లేదు. మళ్ళీ ఈ వక్ఫ్ ఆస్తుల విషయంలో ఎక్కడైనా కేసులు ఉంటే ఆ కేసులు కోర్టుల్లోకి వ్యాజ్యానికి కూడా వీళ్ళు రుసుములు కట్టడం లేదు. కోర్టులు వాదించినందుకు కోర్టులకి రుసుము ఇవ్వాలి కదా, ఆ రుసుము కూడా మినహాయింపు అడుగుతున్నారు. గుజరాత్ హైకోర్టు ఏం చేసిందంటే ఇలాంటి వాటికి కూడా మీరు రుసుముకి మినహాయింపు అడుగుతున్నారు, అసలు మీరేంటని చెప్పి క్యాన్సిల్ చేసేసింది. ఆ వ్యాజ్యాలన్నింటినీ, ఆ పిటిషన్లన్నింటినీ కూడా తిరస్కరించింది. ఏ పిటిషన్ వాదించేది లేదు, రుసుము కడితేనే వాదిస్తాం లేకపోతే లేదని చెప్పి పిటిషన్లన్నింటినీ పక్కన పడేసింది. దీని మీద కొంతమంది ముస్లిమ్స్ ఏం చేశారంటే సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులోనేమొచ్చేసి వాళ్ళ లాయర్ల చేత పిటిషన్ దాఖలు చేయించారు. అప్పుడు సుప్రీంకోర్టు నిన్న దీన్ని పరిశీలించిన తర్వాత ఎందుకు ఇవ్వాలి, వక్ఫ్ బోర్డులకి మినహాయింపు ఏ సెక్షన్ ప్రకారం ఇవ్వాలి, ఏ చట్టం ప్రకారం ఇవ్వాలి, రాజ్యాంగంలో దేని ప్రకారం ఇవ్వాలి చెప్పండి. మీరు దేనికోసం అడుగుతున్నారు మినహాయింపు? కాబట్టి గుజరాత్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మేము సమర్థిస్తున్నామని చెప్పి ద్విసభ్య ధర్మాసనం ఏమొచ్చేసి ఈ కీలకమైనటువంటి తీర్పు చెప్పింది సుప్రీంకోర్టు. అంటే ఈ వక్ఫ్ ఆస్తులు తీసుకుంటారు, చివరికి దీని మీద ఏదైతే కేసులు ఉన్నాయో ఆ కేసుల విషయంలో కూడా కనీసం మినిమం రుసుము, అది పిటిషన్లకి మామూలు రుసుము, మినిమం రుసుము ఎంతో ఉంటుంది, 100లోనే ఉంటుంది, దానికి కూడా మినహాయింపు అడుగుతున్నారు. వేల కోట్ల ఆస్తులు, లక్షల కోట్ల ఆస్తులకి ₹100 కట్టలేకపోతున్నారు. అంటే సుప్రీంకోర్టు, హైకోర్టు ఒకవైపు ఇలా తీర్పు, అంటే వాళ్ళకి వ్యతిరేకంగా ఏదైనా తీర్పు చెప్తే బీజేపీకి అమ్ముడిపోయినట్లు, వాళ్ళకి అనుకూలంగా చెప్తే న్యాయంగా ఉన్నట్లు. ఎంత దారుణం! ఈరోజు సుప్రీంకోర్టే అప్పుడప్పుడు కొంచెం మనకి తీర్పు అనుకూలంగా చెప్తుంది అక్కడక్కడ, దాన్ని కూడా భరించలేకపోతున్నారు చాలామంది.